12వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు, మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశమున ఉన్నారు. బలమును జ్ఞానమును ఆయన స్వభావ లక్షణాలంట. బలము జ్ఞానము రెండు ఆయనకు స్వభావ లక్షణాలంట. స్వభావ లక్షణాలంటే స్వతఃసిద్ధంగా ఒరిజినల్గా ఆయన బలవంతుడు, ఒరిజినల్గా ఆయన జ్ఞానవంతుడు. రెండవది మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశంలో ఉన్నారు. ఒకడు మోసపోవాలన్నా నిర్ణయించాల్సింది ఎవరు? దేవుడే. ఒకడు పుచ్చాలన్నా ఏర్పాటు చేసేది ఎవరు? దేవుడే. అదే దేవుడు మోసం చేయిస్తాడా? ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంది, మీకు అర్థం కావడం. అది నువ్వు మోసపోవడానికి రెడీగా ఉంటే మోసం చేసేవాడు వాడు రెడీగా ఉంటాడు. దేవుని పర్మిషన్ లేకుండా జరగదు. అది మనం మోసపోవాలంటే దేవుని పర్మిషన్ ఉండాల్సిందే. అదేంటది? మనం మోసపుచ్చేటప్పుడు దేవుని పర్మిషన్ ఎందుకు? మోసం చేసేవాడేమో అపవాది, మోసపోయేవాడేమో ఒక అమాయకుడు, లేకపోతే ఒక విశ్వాసి, అల్ప విశ్వాసి లేదా అవిశ్వాసి. విశ్వాసులను దేవుడు మోసం చేయించడు, అది గుర్తుపెట్టుకోండి. విశ్వాసులను మోసపోరు, మోసపరచనీయడు. విశ్వాసి అనేటువంటి వాడు జ్ఞానవంతుడుగా అయి ఉంటాడు. దేవుని గ్రంథము చదువుకున్నటువంటి వాడు ఎలా జీవించాలో అనేటువంటి విషయాలన్నీ దేవుడు వానికి నేర్పించే ఉంటాడు. కాబట్టి వాడు మోసపోయే అవకాశాలు లేవు.